కరెక్ట్ బిల్డర్. ఇవాళ 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ కొంతమంది సభ్యుల రాజీనామాలు ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నవారినే కంటిన్యూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక నోటిఫికేషన్ల జారీ, ఉద్యోగుల భర్తీ తర్వాత కొత్త వారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ కొంతమంది సభ్యుల రాజీనామాలు ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నవారినే కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ల జారీ, ఉద్యోగుల భర్తీ తర్వాత కొత్త వారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మరాజు అందిస్తారు. బ్రహ్మరాజు, చెప్పండి, ఈ సమీక్షలో కీలకంగా ఏ చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? గురు ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో టీఎస్పీఎస్సీ సంబంధించిన అంశాలపైన రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇక్కడ ఉన్నతాధికారులు టీఎస్పీఎస్సీ చైర్మన్, ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే టీఎస్పీఎస్సీ సభ్యులకు సంబంధించినటువంటి రాజీనామా పెండింగ్ అనేది ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. నిన్న నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇదే విషయం పైన కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం త్వరగా తీసుకోమని కూడా ఆయన కోరడంతో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం రాజీనామా సంబంధించినటువంటి అంశం మాత్రం కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. సాంకేతికంగా గవర్నర్ కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం తెలుస్తుంది. సో దీంతో ఇక పాత చైర్మన్, వైస్ చైర్మన్ తోనే ఈ యొక్క రివ్యూని ఈ రోజు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ మార్చడం వల్ల నోటిఫికేషన్ ఇవ్వడానికి కానీ, అదేవిధంగా కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కొంత డిలే అవకాశం ఉంటుంది. తమ 100 రోజుల్లో హామీ ఇచ్చినట్టుగా కొన్ని పూర్తి చేస్తామన్న దానికి ఇది కూడా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాళ్ళతోనే ఈ యొక్క ఎగ్జామ్ ని పకడ్బందీగా నిర్వహించి గతంలో వచ్చిన పొరపాట్లు జరిగిన ఏవైతున్నాయో అలాంటి ఇక్కడ రాకుండా ఈసారి పకడ్బందీగా నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ, జారీకి సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తయిన తర్వాతనే కొత్త చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా తెలిపారు కదా, దానిపైన ఎప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అదే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ మార్చి కొత్త బోర్డు నియమిస్తే మాత్రం కొంతవరకు సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇంకా అందుకే నిర్ణయం తీసుకోలేదని చెప్పని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే పాత ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్తోనే కంటిన్యూ చేసి ఎగ్జామ్స్ పక్కన నిర్వహించాక అప్పుడు వీరిని మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ. నేటి